సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించు. కెనడా నుంచి మన దేశానికి వచ్చినటువంటి మహా నీతిమంతుడైనటువంటి విలియం కేరీ తన దేశాన్ని విడిచిపెట్టి 1761లో ఆగస్టు 17వ తారీఖున మన దేశానికి వచ్చి ఘనమైనటువంటి మిషనరీగా ఒక ఉన్నతమైన సేవ చేశాడు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో థామస్ గారు ఎంతోమంది నీతిమంతులు మన దేశానికి వచ్చి ఘనమైన సేవ చేశారు. వారి సేవా ప్రతిఫలమే అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటా ఎంత దీవెనకరమైనది. విలియం కేరీ సుమారుగా 40 భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేసి మన ఇండియా దేశానికి ఒక ఉన్నతమైన సేవలు అందించాడు. అటువంటి మహా నీతిమంతుల జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు చేద్దాం.